ఆ చిరుతలు అడవిని ఎందుకు వదిలిపెడుతున్నాయి? వనంలోంచి జనంలోకి ఎందుకు వస్తున్నాయి? సురక్షితమైన అడవికి ఎందుకు దూరం అవుతున్నాయి? తరచూ ఎందుకు దాడులు చేస్తున్నాయి? అరణ్యంలో ఆహార కొరతే కారణమా? దారి తప్పి జనంలోకి వస్తున్నాయా? లేక అడవి పందులను చూసి భయపడుతున్నాయా? ఇంతకీ నల్లమల చిరుతలకు వచ్చిన కొత్త కష్టాలేంటి? వాటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో తెలుసుకుందాం రండి. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉండాల్సిన చిరుత పులులు అరణ్యాన్ని వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటు మహానంది ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువైంది. అడవిలో ఉండాల్సిన పులులు గ్రామాలపై పడటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిరుతల నుంచి తమను కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు. సాధారణంగా శ్రీశైలం అభయారణ్యంలోని చిరుతలు జనారణ్యంలోకి రావు. అడవిలో సమృద్ధిగా ఆహారం దొరుకుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే అవకాశం ఉండదు. అటవీ ప్రాంతంలో ఉండే పందులను చిరుతలు ఆహారంగా తీసుకుంటాయి. సులభంగా చిక్కుతున్న నేపథ్యంలో పంది పిల్లలను వేటాడి తింటూ ఉంటాయి. కొద్ది రోజుల నుంచి ఇక్కడి అడవి పందులు అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకడంతో ఎక్కువగా అడవి పందులు చనిపోతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో 2023 డిసెంబర్ నుంచి శ్రీశైలం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించింది అటవీ శాఖ. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, చిన్నారుట్ల, నెక్కంటి, పాలుట్ల, పెద్ద చెరువు, తుమ్మల బయలు వంటి గిరిజన ప్రాంతాలను వైరస్ ఇన్ఫెక్టెడ్ ఏరియాలుగా ప్రకటించారు. ఎక్కడ చూసినా రోజువారీగా చిరుత పులుల సంచారము జనవాసంలో తిరుగుతున్నాయని చెప్పేసి రోజువారీగా పేపర్లు వస్తున్నాం. ఆ వైరస్ సోకినటువంటి జంతువులను చిరుత పులులు తినకుండా బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. వైరస్ ను గుర్తించినటువంటి ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వానికి తెలియజేసినా ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడము, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం గా ఉండి అటవీ శాఖ మంత్రిగా ఉండి అన్నిటిపైన చాలా తీవ్రంగా మండిపడుతున్నాడు. ఏమన్నా కనపడితే కూడా దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా, సీజ్ చేయాలని చెప్పేసి రకరకాలమైనటువంటి ఉత్తర్వులు ఇస్తున్నాడు. కానీ తన శాఖ పైన కేటాయించకపోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. నల్లమలలో అడవి పందుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుత పులులకు ఆహార కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఊర కుక్కలను తినేందుకు అడవిని వదిలి జనారణ్యంలోకి రావడం ప్రారంభించాయి. అయితే ఊర పందుల వల్లే వైరస్ వ్యాపించిందని గుర్తించిన అధికారులు అవి అడవిలోకి వెళ్లకుండా కట్టడి చేశారు. శ్రీశైలం ప్రాంతంలో ఉన్న ఊర పందులను వేరే ప్రాంతాలకు తరలించారు. పర్యావరణంలో జంతువులు ఒక భాగంగా ఉన్నాయి. అడవిలోని జంతువులకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. జంతువులకు ప్రభుత్వం వెంటనే చికిత్స అందించి వాటి ప్రాణాలను కాపాడాలి. వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మన